తెలంగాణను అకాల వర్షాలు వీడటం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా 6 రోజుల పాటు ఉరుములు మెరుపులతో కూడిన వానలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ వాతావరణం పొడిగా ఉంటున్న రేపటి నుంచి అంటే ఏప్రిల్ 7 నుంచి 12 వరకు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయంటోంది. ఉరుములు మెరుపులతో కూడిన వానలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. తొలి 2 రోజులు వానలతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ తేదీల్లో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం జిల్లాల ప్రజలు అలర్ట్గా ఉండాలని హెచ్చరించారు. అలాగే 8, 9 తేదీల్లోనూ వానల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ తేదీల్లో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు జిల్లాల ప్రజలు మరింత అలర్ట్గా ఉండాలని హెచ్చరించింది. అలాగే నెల 10 నుంచి 12వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. కావున ఆయా జిల్లాల ప్రజలు, పశువుల కాపరులు, రైతులు, వ్యవసాయ కూలీలు ఏప్రిల్ 7 నుంచి 12 వరకు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, గుడ్ మార్నింగ్ రెహానా. తెలంగాణలో మరోసారి భారీ వర్ష సూచన ఉండే అవకాశం ఉందని మనకు వాతావరణ కేంద్రం తెలిపింది. ఎందుకంటే గత 2 రోజుల క్రితం అటు హైదరాబాద్ సిటీతో సహా తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా భారీ ఈదురుగాలతో కూడినటువంటి వర్షం పడింది. ముఖ్యంగా అటు ఉమ్మడి నల్గొండ జిల్లా, ఉమ్మడి వరంగల్, ఇటు హైదరాబాద్ సిటీ, అలానే ఉమ్మడి మెదక్ జిల్లాలో కూడా భారీగా పడినటువంటి వర్షం ఈదురుగాలతో కూడా పెద్ద ఎత్తున అటు మిర్చి పంట, మొక్కజొన్న, వరి పంట తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. సో అదే పరిస్థితి మరోసారి రాబోతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రేపటి నుంచి దాదాపు ఏప్రిల్ 7 నుంచి 12 వరకు కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. ఉరుములు మెరుపులతో కూడినటువంటి ఈ వర్షం పడే అవకాశం ఉండడంతో అలానే పిడుగుపాటు కూడా పడే అవకాశం ఉంది. వడగళ్ల వాన కూడా కురిసే అవకాశం ఉంది. కాబట్టి మరోసారి భారీగా వర్షం పడితే చేతికి వచ్చినటువంటి పంటలు పూర్తి స్థాయిలో దెబ్బతింటాయి. అకాల వర్షంతో అపారమైనటువంటి నష్టం జరిగే అవకాశం ఉందని అన్నదాతలు ఆందోళన చెందుతున్న పరిస్థితి మన తెలంగాణలో కల్పిస్తుంది. ఒకసారి వాతావరణ సిచ్యువేషన్ కనుక మనం చూసుకుంటే, అంటే రేపు ఎల్లుండి 2 రోజుల పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీసే అవకాశం ఉంది. రేపు ఎల్లుండి అంటే 7వ తారీఖు, 8, 9 ఈ 3 తేదీల్లో మనకు ఉమ్మడి ఖమ్మం జిల్లా, అలానే ఉమ్మడి నల్గొండ జిల్లాతో పాటు అటు ఉమ్మడి మహబాద్, ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా పెద్ద ఎత్తున కూడా ఈ ఈదురుగాల ప్రభావం ఉండే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. దాంతో పాటు మనకు భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, సిద్దిపేట, వికారాబాద్, నాగర్ కర్నూలు జిల్లాలో కూడా ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. 10వ తారీఖు నుంచి 12వ తేదీ వరకు కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉంటుంటారు. ముఖ్యంగా ఉదయం పూట వ్యవసాయానికి వెళ్లేటువంటి పనులు చేసుకోవాలి. తర్వాత మధ్యాహ్న సమయంలో కొంచెం విశ్రాంతి తీసుకుంటే బాగుంటుందని చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే చాలా జిల్లాలో కూడా ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చూస్తున్నారు. ఎందుకంటే గత 2 రోజుల క్రితం కురిసినటువంటి భారీ వర్షంతో తెలంగాణ వ్యాప్తంగా కూడా మనకు అతలకుతలమైన చెప్పుకోవచ్చు. సడన్ గా కురిసినటువంటి భారీ వర్షానికి ఈదురుగాలులకు వడగళ్ల వాన కూడా పెద్ద ఎత్తున నష్టం జరిగింది. ముఖ్యంగా చాలా చోట్ల కూడా అంటే పట్టణమును గ్రామం అనే తేడా లేకుండా పెద్ద ఎత్తున కూడా చెట్లు కూడా నీడకొని కింద పడిపోయి దీంట్లో చాలా చోట్ల కూడా ట్రాఫిక్ జామ్ అయింది. హైదరాబాద్ సిటీలోని దాదాపు అన్ని డివిజన్లలో కూడా వర్షం పడటంతో పెద్ద ఎత్తున కూడా ట్రాఫిక్ జామ్ అయింది. గంటల పాటు ఆ రోడ్ల పైన కూడా ట్రాఫిక్ లో అటు వర్షంలో చిక్కుకున్నటువంటి వాహనదారులతో పాటు హైదరాబాద్ సిటీ ప్రజలు కూడా ఎంతో ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి మనకు కనిపించింది. సో అదే పరిస్థితి రేపు నుంచి కూడా రాబోయే అవకాశం ఉందని కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా ఇదంతా కూడా మనకి ఇప్పుడు పంటలకు సంబంధించినటువంటి సీజన్ మెయిన్ గా అంటే
ఏ పంట అయినా సరే, ఇటు వరి పంట అయినా, మొక్కజొన్న అయినా, మిర్చి అయినా, అలానే మిగతా మామిడికి సంబంధించినటువంటి పంటలని ఇదంతా కూడా కంప్లీట్ ఇప్పుడు సీజన్, క్రాప్ మొత్తం కంప్లీట్ గా చేతికి వచ్చే సీజన్. రైతులు అన్నదాతలు కలిసి ఇప్పుడు ఈ పంటల్ని పొలాల నుంచి తీసుకొని వచ్చి, చేనుల నుంచి తీసుకొని వచ్చి మార్కెట్ లో అమ్ముకునేటువంటి టైం ఇది. అంటే చేతికి వచ్చినటువంటి పంటలు, ఎందుకంటే 6 కాలం శ్రమించిళ్ళు, ఇప్పుడు యాసంగి సీజన్ బాగా కష్టపడ్డారు. ఇది వరకు కొన్ని తెగుళ్ళు, చీడపురులు రావడంతో రైతులు పెట్టుబడి ఎక్కువ పెట్టినటువంటి పరిస్థితుల్లో ఈ వర్షము, ఎదురుగాలు, వడగళ్ల వాటితోటి ఉన్న పంట కూడా మాకు చేతికి అందకపోతుంది. తీవ్రమైనటువంటి నష్టం వాటిల్ల అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్న పరిస్థితి ఒకవైపు ఉంటే, వాతావరణం చల్లబడింది, వేడి తగ్గింది. సాధారణ ఉష్ణోగ్రతలు ఏ విధంగా ఉంటున్నాయి అదే విధంగా ఉంటుంది. పగలు కానీ రాత్రి కానీ మనకు హై టెంపరేచర్ ఎక్కడ కూడా మనకు నమోదు కాకపోవడంతో ఇటు ప్రజలు మాత్రం చల్లని వాతావరణానికి రిలాక్స్ అవుతున్నారు, కానీ అన్నదాతలు మాత్రం ఆందోళన చెందుతున్నారు. ఓకే రాజు పటేల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.